ఇక హైదరాబాద్ సరౌండింగ్ విషయానికి వస్తే హైదరాబాద్ సీట్ పైన బాగా ప్రచారం జరిగింది. బీజేపీ అభ్యర్థి మాధవలత అలాగే ఎంఐఎం మధ్య తీవ్ర పోటీ జరిగింది మిగతా క్యాండిడేట్స్ ఉన్నప్పటికీ. సో ఎట్లా ఉండబోతుంది హైదరాబాద్ ఫలితం? ఎంఐఎం అదే అంటే వాళ్ళ విజయం మరోసారి కొనసాగుతుందా లేకపోతే ఈమె ఏమైనా బ్రేక్ చేసే అవకాశం ఉందా? యాక్చువల్గా హైదరాబాద్ సీట్ అనేది గత 75 సంవత్సరాల నుంచి ఒక మతం చేతిలో ఒక కుటుంబం చేతిలో పెట్టడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. అక్కడ కూడా ఇప్పుడు ఎంబీటీ లాంటి పార్టీ కూడా ఇవాళ ఎందుకు అభ్యర్థిని పెట్టలేకపోయింది అంటే ముస్లిమ్స్ ఓట్లన్నీ కూడా కన్సాలిడేట్ అవుతున్నాయి. హిందువుల ఓటు బ్యాంక్ ఒక 6 to 8 lakhs ఉంది, ముస్లిమ్స్ 11 to 12 lakhs ఉన్నారు. ముస్లిమ్స్ల ఓటు బ్యాంకు కన్సాలిడేట్ అయ్యి ఒకటే పార్టీకి పడడం అనేది వాళ్ళకి స్వతహాగా అడ్వాంటేజ్ ఉంది. బట్ ఈసారి మాధవీలత గారిని పోటీలో పెట్టడం వల్ల బీజేపీ ఒక స్ట్రాంగ్ నెరేటివ్ బిల్డ్ చేసింది. మేము ఎంఐఎం మాకు బీ టీం కాదు, మేము గట్టి ఫైట్ ఇస్తామని చెప్పి దేశవ్యాప్తంగా ఒక నెరేటివ్ క్రియేట్ చేసింది. మాధవీలత గారు సోషల్ మీడియా చేసిన హల్చల్ కావచ్చు, ఆమెకి హిందుత్వం ఓట్లు కన్సాలిడేట్ చేయడంలో అసదుద్దీన్ ఓవైసీకి ఊహించని పోటీ ఇచ్చింది. మొట్టమొదటిసారి అసదుద్దీన్ ఓవైసీ తెలుగులో పాటలు రాయించుకోవడము, గుడ్లకు వెళ్ళడం అనేది మాధవీలత క్యాండిడేట్తో కొంచెం భయపడ్డ ప్రచారం చేయాల్సి వచ్చింది. గుడ్లకు కూడా వెళ్ళిండు, కాషాయం కండవా కప్పుకున్నాడు అంటేనే అంటే కొంచెం గట్టి పోటీ ఇచ్చిందని చెప్పొచ్చు. కాకపోతే ఎడ్జ్ ఎంఐఎంకి ఉంటుందని అనిపిస్తుంది. మల్కాజ్గిరి ప్రధానంగా దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న మల్కాజ్గిరి స్థానం ఇటు ఈటెల రాజేందర్ అవుతుంది, అటు బీఆర్ఎస్ నుండి రాగిడి అవుతుంది. ఇలా ముగ్గురు పోటీ చేస్తున్నారు అక్కడ నుండి. సో ఈ సునీత లక్ష్మణ్ రెడ్డి అవుతుంది. దేశంలోనే అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారు. మినీ ఇండియా అని చెప్పొచ్చు. అక్కడ ఎల్బీ నగర్, వనస్థలిపురం దగ్గర తీసుకుంటే అటు కూకట్పల్లి వరకు కూడా ఈ మల్కాజ్గిరిలో నార్త్ ఇండియన్స్, నాన్ తెలుగు పీపుల్ ప్లస్ ఈ ఐటీ వాళ్ళు కూడా బీజేపీ వైపు ఉన్నారు అర్బన్ ఓరిలో. అది ఈటెల రాజేందర్ క్యాండిడేట్స్తో చూస్తే ఆపోజిట్ ఉన్న క్యాండిడేట్స్ అంత స్ట్రాంగ్ లేకపోవడంతో ఈటెల రాజేందర్ గారు బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. చేవెళ్ళ ముగ్గురు ప్రధాన అభ్యర్థుల మధ్య పోటీ జరిగింది. ఇటు కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, ఇక బీఆర్ఎస్ నుండి బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్. సో ఇంతవరకు ఇప్పటి నుండి మాత్రం అది కాన్స్టెన్సీ అయిన దగ్గర నుండి కూడా రెడ్డి రాజ్యమే అంటే రెడ్డి నుండి సామాజిక వర్గం నుండి ఎంపీగా గెలుస్తున్నారు. ఈసారి ఉన్న చేంజ్ జరగబోతుందా? ముగ్గురు అభ్యర్థులు ఎవరు బలంగా ఉండబోతున్నారు? చేవెళ్ళ నియోజకవర్గము హైదరాబాద్కి దగ్గరే ఉంటుంది, కానీ వెనుకబడే ప్రాంతాలైన వికారాబాద్, తాండూరు, పరిగి లాంటి రూరల్ ఏరియాస్ ఎక్కువ ఉన్నది. షేర్లింగంపల్లి ఇది అర్బన్ ఏరియా ఉంది. అర్బన్ ఏరియాస్లో బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది. కొండా విశ్వేశ్వరరెడ్డి గారి వ్యక్తిత్వము, ఆయన పర్సనాలిటీ అనేది పార్టీకి అతీతంగా ఆయన అభిమానించేటోళ్ళు ఉన్నారు కాబట్టి కొండా విశ్వేశ్వరరావు రెడ్డి గారు అక్కడ బయటపడే అవకాశం ఉంది. రంజిత్ రెడ్డి గారి ప్రొఫైల్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ముందు తోరదగ్గపోయింది. ముదిరాజు ఓట్లు బలంగా ఉన్నప్పటికీ కూడా కాసాని ముదిరాజుకి ఎంతవరకు ఓట్లు వస్తాయనేది కీలకం. ఎందుకంటే ఆ ఏరియాలో కొన్ని కాన్స్టిట్యూన్సీలో ముదిరాజులు చాలా కన్సాలిడేట్ ఉన్నారు. అక్కడ ముదిరాజు ఓట్లు ఎంత బీఆర్ఎస్ తింటే బీజేపీకి అంత మైనస్ అవుతుంది. బట్ అల్టిమేట్గా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. సికింద్రాబాద్ కేంద్ర మంత్రి ఒకవైపు, మరోవైపు ఇద్దరు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒక్కొక్క పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. పద్మారావు గౌడ్ అలాగే దానం నాగేందర్, కిషన్ రెడ్డి మధ్య ఎవరి మధ్య పోటీ జరిగింది? ఆ సీటు ప్రభావం ఏంటి? సిట్టింగ్ స్థానాన్ని కిషన్ రెడ్డి కాపాడుకుంటారు. సికింద్రాబాద్ అనేది హైదరాబాద్ తర్వాత కీలకమైంది. దేశంలోనే గతంలో బండారు దత్తాత్రేయ గారు కావచ్చు, సికింద్రాబాద్లో ఎవరు గెలిచినా కూడా సెంట్రల్ మినిస్టర్ అయ్యారు, సర్వే సత్యనారాయణ గారు కావచ్చు. సికింద్రాబాద్లో మైనార్టీ ఓట్లు ఒక 3-3.5 లక్షలు ఉన్నాయి, క్రిస్టియన్ ఓట్స్ ఉన్నాయి. అవి గుండుగుత్తా కాంగ్రెస్కి పడితే కిషన్ రెడ్డి గారికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. దానం నాగేందర్ మజిల్ పవర్, మనీ పవర్, పోల్ మేనేజ్మెంట్లో ఆయన ఎక్స్పర్ట్. కానీ దానం నాగేందర్ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండడము, బీఆర్ఎస్ నుంచి రావడంతో కాంగ్రెస్ పార్టీ సరైన క్యాండిడేట్కి టికెట్ ఇవ్వలేదని చెప్పారు. కిషన్ రెడ్డి గారి ప్రొఫైల్, దానం నాగేందర్ గారి ప్రొఫైల్ చూసినప్పుడు ఎడ్యుకేటర్స్, యూత్, చదువుకున్న వాళ్ళంతా కూడా కిషన్ రెడ్డి గారు మొగ్గు చూపారు. హిందుత్వవాదము, ఆయన మోడీ ఇమేజ్, కిషన్ రెడ్డి గారి సౌమ్యతతోటి కిషన్ రెడ్డి గారికి ఎడ్జ్ కనబడే అవకాశం ఉంది. మహబూబ్నగర్ ప్రధానంగా ఇద్దరు పార్టీల మధ్యనే కనిపించి 3 పార్టీలు పోటీ చేసినా కానీ ఇటు వంశీచంద్ర రెడ్డి అలాగే డీకే అన్న మధ్య సాగింది. సో ఇద్దరి మధ్య పోటీ ఎవరికి ప్లస్? మహబూబ్నగర్ జిల్లా అనేది ఇప్పటికీ తెలంగాణలో అత్యంత వెనుకబడ్డ జిల్లా, ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్న జిల్లా. ఇంకా అక్కడ రెడ్డి దొరల పెత్తందం పోలే. గద్వాల్ సంస్థానం ఒక కుటుంబం చేతిలో. ఆడ ఇప్పటికీ స్వాతంత్రం, ఏ బొంబాయి పోయినా, బొగ్గుబాయి పోయినా, దుబాయ్ పోయినా పలమూరు లేబరే ఉంటారు. అలాంటి చోట ఒకవైపు డీకే అన్న కుటుంబానికి ఉన్న నేపథ్యము, వంశీచంద్ర రెడ్డి యువకుడు, ఆయన ఢిల్లీలో గట్టి లాబీ ఉంది. గల్లీలో కన్నా ఢిల్లీలో బాగా పట్టుంది ఆయనకి, రాహుల్ గాంధీ బాగా టీంలో. బట్ సేమ్ ఉన్నది. అయితే డీకే అరుణ గారి కుటుంబ నేపథ్యము, బంధుత్వము, ఫైనాన్షియల్గా అంగబలము, ఆర్థిక బలము, అన్ని పార్టీల్లో వాళ్ళ అభిమానులు ఉన్నారు. వంశీ నాకు ఫ్రెండే, యువకుడు, నాయకుడే. కానీ అక్కడ వంశీ బలం అంతా రేవంత్ రెడ్డి మీద ఆధారపడ్డారు. అక్కడ వంశీ వర్సెస్ డీకే అరుణ కాదు, రేవంత్ రెడ్డి వర్సెస్ డీకే అరుణగా పోటీ ఉంది. అందుకనే రేవంత్ రెడ్డి గారు దాదాపు 8-9 మీటింగ్లు పెట్టాల్సి వచ్చింది. అక్కడ కూడా నెక్ టు నెక్ ఫైట్ ఉంది. ఆశ్చర్యం లేదు, ఎవరు గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు. ఒక 1-4% మార్జిన్తో గెలవచ్చు. ఈ రోజున్న పరిస్థితి అయితే డీకే అరుణ గారికి కొంచెం అడ్వాంటేజ్ కనబడుతుంది కొన్ని ఏరియాల్లో. కొన్ని ఏరియాల్లో రేవంత్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్, పోల్ మేనేజ్మెంట్ పనిచేస్తే వంశీచంద్ర రెడ్డి బయటపడతారు. ఆ రిజల్ట్ వచ్చేదాకా కూడా ఆశ్చర్యం, ఎవరు గెలుస్తారని చెప్పలేదు. సో నాగర్ కర్నూలు
ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్నారు, అలాగే బీజేపీ నుండి భరత్ పోటీ చేస్తున్నారు, అలాగే కాంగ్రెస్ నుండి మల్లు రవి. ఎట్లా ఉండవు? నాగర్ కర్నూలు అనేది సాంప్రదాయంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉన్న జిల్లా. అక్కడ మాదిగల పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ మల్లు రవి అనే వ్యక్తి మా జిల్లానికి సంబంధం లేని ఆయన తెచ్చి మా మీద రుద్దుతున్నారు. ఖమ్మం జిల్లా మల్లు బట్టి విక్రమార్క తమ్ముడిని తెచ్చారు, ఆయనకి మా జిల్లాకి సంబంధం లేదు, యూత్తో కనెక్టివిటీ లేదు. గతంలో గెలిపించారు కానీ ఇప్పుడున్న యూత్ అంతా కూడా తెలంగాణ ఉద్యమం వచ్చినాక స్థానిక లోకల్ క్యాడర్తో ఆయన ఢిల్లీలో స్ట్రాంగ్ పైరవీకారుడు లేకపోతే లాబింగ్ చేస్తాడు తప్ప ప్రజల్లో ఉండాల్సినంత లేదని కాంగ్రెస్ క్యాడర్లు కూడా చాలా మంది ఈసారి మల్లు రవి కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వాలన్నారు. సంపత్కి టికెట్ ఇచ్చుంటే బాగుండేదని చాలా మంది అన్నారు. అక్కడ మాదిగల ఓట్లు మరి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఎంత చీల్చుతారు, అదేవిధంగా మాదిగల ఓట్లు ఎంతవరకు మల్లు రవికి పడతాయి అనేది ఇంపార్టెంట్. ఈ ఇద్దరు ఇట్లా పెడితే అన్యూయంగా భరత్ యువకుడు ఎక్స్ఎంపీ కొడుకు బీజేపీ అక్కడ అన్నమలై మీటింగ్ కానీ అగ్రెసివ్ క్యాంపెయిన్తో ఈరోజు అక్కడ ఎవరు గెలుస్తారని చెప్పడం వాస్తవానికి కాంగ్రెస్ గెలవాలి అక్కడ. మరి రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రం చెప్పలేము. భరత్ కూడా ఊహించిన దానికన్నా ఎక్కువ పుంజుకున్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉన్న చరిష్మా కావచ్చు, మాదిగ ఓటు బ్యాంక్ కావచ్చు, బీఆర్ఎస్ అక్కడ ట్రయాంగిల్ ఫైట్లో బీఆర్ఎస్ ఎంత ఓటు బ్యాంకు చీల్చగలిగితే కాంగ్రెస్కి అంత అడ్వాంటేజ్ అవుతుంది. అక్కడైతే కాంగ్రెస్ గెలవడానికి అవకాశం కనబడుతుంది.